హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓల్డ్ శారీని 12th బ్యానర్ అనార్కలి డ్రెస్ కింద కన్వర్ట్ చేయాలి. శారీ మొత్తం 5.5 మీటర్స్. ఫస్ట్ మనం బోర్డర్ రిమూవ్ చేద్దాం. 2 మీటర్స్ ఏమో చున్నీ కోసం తీసేద్దాం. 3.5 మీటర్స్తో డ్రెస్ కుట్టేద్దాం రండి. ఫస్ట్ మనం లైన్ కట్ చేద్దాం. నేను బాడీ మెజర్మెంట్ ద్వారా తీసుకుంటున్నాను. పొడవు ఏమో 15 ఇంచులు తీసుకున్నాను. 1 ఇంచు ఎక్స్ట్రా, ఎందుకంటే ఖర్చు కోసం. షోల్డర్స్ కోసం నేను 7.5 ఇంచెస్ పెట్టాను. దాంట్లో 2.5 ఇంచెస్ ఏమో నెక్ కోసం. షోల్డర్ కోసం మనం 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి కరెక్ట్గా కింద 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం. వెడల్పు మనం 12 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం ఖర్చు కోసం. ఫ్రంట్ నెక్ ఏమో నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ నెక్ నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. కట్ చేసుకుందాం మనం ఇప్పుడు. సారీ అండి, కొన్ని భాగాలు మిస్ అయ్యాయి వీడియోలో. సంఖ భాగంలో 1.5 ఎంచుకొని దాన్ని రౌండ్గా గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా నేను రౌండే తీసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా 2 రౌండే తీసుకున్నాను 4 ఇంచెస్లో. మనం బాడీ మెజర్మెంట్ 44 తీసుకున్నాం కదా, 12th బ్యానర్ కాబట్టి 12 టైమ్స్ 44ని డివైడెడ్ బై చేయాలి. మీరు క్యాలిక్యులేటర్ అయినా చేయొచ్చు, లేకపోతే టేప్ వాడైనా చేయొచ్చు. టేప్ని 12 టైమ్స్ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. డివైడెడ్ బై చేస్తే 3.66 వస్తుంది. నేను 4.6 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. నేను మొత్తం లెంత్ 40 ఇంచెస్ తీసుకున్నాను. ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్తో పాటు ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నేను. టేప్ సాయంతో ఆ డాట్ నుంచి ఈ డాట్ వరకు లైన్ గీసుకుందాం. కట్ చేసుకుందాం. టూ ఫోల్డింగ్ చేసాం కాబట్టి డబల్ వస్తుంది. 4.6 ప్లస్ 4.6 9.2. కిందేమో మనం 4.6కి 3 యాడ్ చేసాం కాబట్టి 15.2 వస్తుంది. శారీని 1 ఫోల్డ్ చేసి పేపర్ కటింగ్ ద్వారా కట్ చేద్దాం. శారీ మెటీరియల్ని మనం 6 ఫోల్డ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు, కానీ మనకి మెటీరియల్ తక్కువ ఉంది కాబట్టి 1 ఫోల్డే చేసి కట్ చేస్తున్నాం.
ఇంకోసారి కట్ చేసేటప్పుడు పేపర్ కటింగ్ని రివర్స్లో పెట్టి కట్ డ్రెస్ మెటీరియల్ మిగిలిద్ది. అలాగే మొత్తం క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేద్దాం. లైనింగ్ కోసం నేను 3 మీటర్స్ తీసుకున్నాను. దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. ఫోర్ ఫోల్డ్స్ చేసాం కదా, దాంతోపాటు ట్రయాంగిల్గా పెట్టేటప్పుడు 4 ఫోల్డ్స్ కాస్త డబల్ అవుతాయి, 8 అవుతాయి. మనం తీసుకునేది 40 కాబట్టి నడుము లెంత్ వచ్చి 40 కాబట్టి 40 డివైడెడ్ బై 8 చేయాలి. అప్పుడు మనకి వచ్చేది 5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 30 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం. మనం ఇప్పుడు లేస్ కట్ చేద్దాం. లేస్లో ఉన్న ఆరెంజ్ కలర్ పార్ట్ని కట్ చేద్దాం. గోల్డ్ కలర్ దాన్ని డ్రెస్కి అటాచ్ చేయొచ్చు. ఆ గోల్డ్ కలర్ లేస్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకుందాం, నార్మల్ హ్యాండ్సే. గమ్తో అటాచ్ చేసుకుందాం, అప్పుడు కొంచెం నీట్గా వస్తుంది. మొత్తాన్ని అటాచ్ చేసిన తర్వాత గోల్డ్ లేస్ తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ వేద్దాం. ఆ పార్ట్స్ అన్నీ స్టిచ్ చేయాలి. బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా. ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో ఆఫ్ చేస్తున్నాం కాబట్టి చివర్లో లేస్ వేస్తున్నాం. లైనింగ్ కూడా అటాచ్ చేసుకుంటున్నాం, కింద ఫోల్డ్ వేసుకుంటున్నాం లైనింగ్కి. కటింగ్ పార్ట్స్ మిస్ అయ్యాయండి కాబట్టి ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను చూడండి. మనం పైభాగంలో అటాచ్ చేసాం కదా గోల్డ్ కలర్ లేస్, దానికి స్ట్రైట్గా రావాలి. కింద ప్యానల్లో ఉన్న లేస్ కూడా, లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. చున్నీ కోసం మనం 2 మీటర్స్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా కార్నర్లో స్టిచ్ చేసుకోవాలి.